కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని జూపాక గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరుకుందని గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడుతూ ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందన్న భయాందోళనలు గ్రామస్తులు నెలకొన్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే గ్రామ పంచాయతీ భవనాన్ని పరిశీలించి కొత్త గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. అది కూడా ఎప్పుడే వచ్చినాయి 2023-24 2024 పెండింగ్ సంబంధించిన అమౌంట్ వచ్చినాయి. ఆ పెండింగ్ సంబంధించిన అమౌంట్కి వెళ్ళి కరెంట్ బిల్ కట్టడానికి బాగా ఫోర్స్ అవుతున్నాయి. అది 2 నెలలు మాత్రం జనరల్ ఫండ్ నుంచి 48,000 ఒకటి 51,000 ఒకటి అది గవర్నమెంట్ కట్టేస్తుంది. మనకి ఏంటంటే మెయిన్ సమస్య గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఫండ్ కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఏమని చేస్తున్నారు మెయిన్ సమస్య కూడా మన బాధ్యత ఏదైనా తప్పుంటే నాకు అందరికీ నమస్కారం. నా పేరు ఇల్లందుల వెంకటేష్. నేను జూపాక గ్రామ 6వ వార్డు మెంబర్ని. మరి జూపాక గ్రామంలో గ్రామ పంచాయతీ శిథిల వ్యవస్థలో ఉంది. గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కానివ్వండి, బాడీ మీటింగ్స్ కానివ్వండి, మేము తీర్మానాలు తీసుకునే సమయంలో కూడా ఎంతో భయభ్రాంతులకు గురై సమావేశాలు నిర్వహించుకోవడం చాలా అసౌకర్యంగా ఉంది. అధికారులు దీన్ని పట్టించుకొని రాబోయే రోజుల్లో మాకు కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని మీరే ముందుండి నడిపించి కొత్త భవన నిర్మాణాన్ని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాము. మరి అదే విధంగా ఏ బాడీ మీటింగ్ పెట్టుకున్నా కూడా భయభ్రాంతులతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఉన్నత అధికారులు దీన్ని దృష్టిలోకి తీసుకొని కొత్త గ్రామ పంచాయతీ భవనానికి మంజూరుకై మీ యొక్క కృషి చేయగలరని కోరుకుంటూ నా పేరు ఇల్లందుల వెంకటేష్. నేను జూపాక గ్రామ 6వ వార్డు మెంబర్ని.